హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. మామిడికాయలు బాగా వస్తున్నాయి కదండీ! మామిడికాయల సీజన్ కదా! అందుకని కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేశాను. అవి మా తోటలోవేనండి, చిలకలు కొరికినయి. ఒకటే మామిడికాయ తీసుకున్నాను, ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను. 2 ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుని, జీలకర్ర, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సాల్టు, పండిన పచ్చిమిర్చి తీసుకున్నానండి కారానికి తగ్గట్టు. అవన్నీ పచ్చివి ఏమీ రోస్ట్ చేయలేదు. ఇలా మిక్సీ పట్టాను. కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంకొంచెం మెత్తగా అవ్వడానికి. మిక్సీ పట్టి చూసారా అలా అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని మనం పోపుకి రెడీ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని దాంట్లోకి దంచిన వెల్లుల్లి, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. కొంచెం పోపు వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. పులుపు ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారండి పచ్చడిని. పుల్ల పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.